యేసు పుట్టుక గురించి వాళ్ళకి మొత్తం సమాచారం మేరీకి ఉంది. దేవుడి వల్ల నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి అక్కడ రాస్తున్నారు కదా. అంటే నాకు వచ్చినటువంటి గర్భం సాధారణం కాదు, నా కడుపులో ఉన్నది సామాన్య మానవుడు కాదు అని చెప్పి ఆవిడకి అర్థం అవ్వాలి. పోనీ యేసుకి కూడా దేవదూత కళ్ళలో కనపడి చెప్పిందిగా, స్వయంగా దేవదూత దిగొచ్చి చెప్పింది కదా. అంటే మరియకి యోసేపుకి స్పష్టంగా తెలుసు. కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలియాలి కదా. ముఖ్యంగా యేసు తల్లిదండ్రులకు కానీ సహోదరులకి కానీ, పోనీ తల్లిదండ్రులకు తెలిసినా సహోదరులకు చెప్తారుగా, అయ్యా మరి మీ అన్న సాధారణ మానవుడు కాదు, ఆయనలో ఇంత మహిమ ఉంది అని చెప్పి తల్లిదండ్రులు ఏదో సందర్భంలో చెప్తారు కదా. అంటే ఇన్ని మహిమల దగ్గర నుండి చూసిన వాళ్ళకి స్పష్టంగా తెలియాలి కదా. కానీ యేసుకి పిచ్చి పట్టింది, ఆడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ఆ మాటలని మీరు మా ఇంటి మీద పడుతున్నారంటే దరిద్రులారని చెప్పి యేసును పట్టుకోపోవడం ఏంటి? క్లియర్గా ఈ మహిమలన్నీ కూడా అబద్ధాలు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి సామాన్యంగా పుట్టలేదని, ఆయన అసాధ్యమైనటువంటి పుట్టుకని మీ గ్రంథమే చెప్తుంది కదా. ఆయన పుట్టడానికి ముందు మరియ కన్యకగా ఉందని, గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై చెప్పిందని, యోసేపు కూడా దేవదూత ప్రత్యక్షమై చెప్పినట్లుగా మీ బైబిల్లో మీరే రాసుకున్నారు కదా. మరి ఒకవేళ ఇవన్నీ కనుక నిజాలైతే, అనగా కన్యక్కి పుట్టడం కానివచ్చు, తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు రావటం కానివచ్చు, యోసేపుకి స్వప్నంలో ప్రత్యక్షం అవటం కానివచ్చు, ఇవన్నీ నిజంగా జరిగి గనక ఉంటే అదేంటి మరి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన 30వ ఏట కూర్చొని ప్రసంగాలు చేసేటప్పుడు, స్వస్థతలు చేసేటప్పుడు సాక్షాత్తు సొంత ఇంట్లో వాళ్ళే వచ్చి ఆయనకి మతి చెల్లించిన వాళ్ళ ఉన్నాడు ఏంటి అని అంటారేంటి? మరి వీళ్ళు ఇక్కడ పొసగట్లేదే, లాజిక్ ఎక్కడో మిస్ అవుతుందే. అంటే ఈ అద్భుతాలన్నీ క్లియర్ గా కల్పితాలు, ఇవన్నీ నిజాలు కావు. ఒకవేళ నిజాలైతే సొంత అమ్మ నాన్న తమ్ముళ్ళకి చెప్తారు కదా, ఎవరో బాబు మీ అన్న మామూలుడు కాదురా నాయనా, ఈయన ఎవరో కాదు, జగద్రోగ రక్షకుడైనా, మన అందరం ఎదురు చూస్తున్న మెస్సీ అని చెప్తాడు కదా. మరి తల్లిదండ్రులు చెప్తారు కదా మరి పిల్లలకి. మరి అప్పుడు యోధా గాని, యోసేపు గాని, ఆ మిగతా యాకోబు గాని, మిగతా తమ్ముళ్ళు ఉన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళందరూ అయ్యో బాబు మా అన్న మామూలోడు కాదు, మా అన్న సాక్షాత్తు మెస్సీ అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకుని ఊరేగించాల్సింది పోయి పిచ్చోడు అంటారేంది, మతి చెల్లించినోడు అంటారేంటి? అసలు ఇవన్నీ ఎక్కడ సెట్ కావట్లేదు, బైబిల్లో ఏది సెట్ కావట్లేదు అని అంటున్నాడు. సరే, తనకే కాదు క్రైస్తవ సమాజంలో కూడా కొంతమందికి సందేహం ఉండొచ్చును గాక. ఏంటా సందేహం? ఏంటి నిజమే కదా, ఈ నిజంగా యేసు ప్రభు వారు అసాధారణమైనటువంటి పుట్టుక పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వాక్యం చెప్తుంటే మరియం ఎక్కడో దూరంగా ఉండటం, మరియం వచ్చినప్పుడు ఈయన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అంటాం ఏంటి? ఇలాగా నిజంగానే గనక ఈయన అసాధారణ పుట్టుకలో కనుక పుట్టుంటే చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళు నమ్మాలి కదా, ఆయన్ని పాదాల మీద పడిపోయి నెత్తిన పెట్టుకొని పూజించాల్సింది పోయి పిచ్చోడు మతి చెల్లించినోడు అంటారేంటి వీళ్ళు అనేటువంటి సందేహాలు కొంత క్రైస్తవ సమాజంలో కూడా లేకపోలేదు. సో అటు కరుణాకరకు కానివచ్చు, ఇటు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళకి కానివచ్చు కాస్త వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఏమన్నాడు మళ్ళీ వినండి, ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు వినండి. పోనీ తల్లిదండ్రులకు తెలిసినా సహోదరులకు చెప్తారుగా, అయ్యా మరి మీ అన్న సాధారణ మానవుడు కాదు, ఆయనలో ఇంత మహిమ ఉంది అని చెప్పి తల్లిదండ్రులు ఏదో సందర్భంలో చెప్తారు కదా. యేసుకి పిచ్చి పట్టింది, ఆడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ఆ మాటలని మీరు మా ఇంటి మీద పడుతున్నారంటే దరిద్రులారని చెప్పి యేసును పట్టుకోపోవడం ఏంటి? యేసుకు పిచ్చి పట్టింది, పిచ్చోళ్ళ ఉన్నాడు, ఆడి మాటని మీరు మా ఇంటికి వస్తున్నారేంద్ర దరిద్రులారా అని అన్నాడట. అసలు ఎక్కడెక్కడ అన్నారా? లేదంటే మన చదువు లేని మాలోకం మైండ్ తీసుకొని వచ్చామని అప్లై చేస్తున్నావా? అసలు ఏం జరిగింది అక్కడ? పిచ్చోడని అన్నారా? ఏం కరుణాకర్ పిచ్చోడని అన్నారా? ఏమన్నారు ఒకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయానికి ఒకసారి రండి. నిజంగా ఈయన చెప్పినట్టుగా అక్కడ ఏమైనా ఉందా? అక్కడ అసలు ఏం చెప్తుంది మనకి, ఆ టెక్స్ట్ మనకి ఏం చెప్తుంది అనేది చూద్దాం. 3వ అధ్యాయం 21 ఏమన్నా చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి వచ్చిరు గనక భోజనము చేయుటకను వారికి వీలు లేకపోయిను. అనగా స్వస్థత చేయించుకోవటానికి కానీ ఇతరత్ర మేలులు పొందుకోవటానికి కానీ అనేక మంది ఆడియన్స్ ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎంతగా వస్తున్నారటనంటే, ఆయన దగ్గర తిండి తినటానికి కూడా టైం లేనంతగా వస్తున్నారట. అప్పుడు ఈయన ఎలా బిహేవ్ చేస్తున్నాడట? 21 ఆయన ఇంటి వారు సంగతి విని, ఏ సంగతి విని? ఈయన అన్నం కూడా తినకుండా వచ్చిన వాళ్ళకి మేలులు చేసుకుంటూ స్వస్థతలు చేసుకుంటూ ఉన్నటువంటి సంగతినట ఇంట్లో వాళ్ళట విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన్ని పట్టుకొనబోయిరి. చూసారా, మతి చెల్లించుందని ఉంది కదా, సో పిచ్చోడు అంటున్నారు. సొంత ఇంట్లో వాళ్ళే పిచ్చోడు అంటున్నారు. అదేంటి? ఇంట్లో వాళ్ళు పిచ్చోడని ఎలా అంటారు? మరియమ్మకి తెలుసు కదా పిచ్చోడు కదా, అప్పుడు గదించి నోట్లో గడ్డి పెట్టాలి కదా తమ్ముళ్ళకి, లేదంటే తన ఇంట్లో వాళ్ళకి. అసలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అతి చెల్లించటం అంటే అర్థం ఏంటి? మన అమీర్పేట కదా, అమీర్పేట పక్కనే కదా ఎర్రగడ్డ. అప్పుడప్పుడు ఎర్రగడ్డకి వెళ్ళి ఆ పిచ్చోళ్ళు ఈ పిచ్చోళ్ళు ఒకటే అనుకున్నావేంది? వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటున్నారని ఈ పిచ్చోడు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి కుటుంబం ఆయన్ని పిచ్చోడు అనుకుందని ఈ పిచ్చోడు అనుకుంటున్నాడు. వాస్తవానికి అక్కడ వాళ్ళు అలా అనుకోవాలా. అక్కడ గ్రీకులో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? గ్రీకులో ఉన్నటువంటి మాట ఎగ్జాస్టే అనేటువంటి పదం ఉంటుందండి. ఈ ఎగ్జాస్టే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బిసైడ్ హిమ్సెల్ఫ్.
బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే పనిలో పడిపోయి తనను తాను మర్చిపోవటం. ఎగ్జాస్టే అనే దానికి అర్థం అనమాట ఇది. ఎగ్జాస్టే అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పనిలో పడిపోయి తనను తాను మర్చిపోవటం. కొంతమంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కూతురు కనపడిందంటే తన వశంలో తను ఉన్నాడు తండ్రి, ఈడు కూతురు పిచ్చోడండి అంటుంటాం, కొడుకు పిచ్చోడండి పిచ్చోడు అంటే అర్థం ఏంటి అక్కడ? నిజంగా ఎర్రగడ్డలో ఉండు పిచ్చోళ్ళనే. ఈ పిచ్చోడికైనా కనీసం భాష జ్ఞానం ఉండాలి కదా. మన పిచ్చోడికి ఎట్లాగో భాష జ్ఞానం లేదు, మనమైనా నేర్చుకుందాం. మన పిచ్చి అమ్మాయికి ఎలాగో భాష జ్ఞానం లేదు, ఏ పిచ్చికి ఈ పిచ్చికున్న తేడా తెలియదు. వాడికి దేశం అంటే పిచ్చి అండి అంటుంటాం అప్పుడప్పుడు. దేశం అంటే పిచ్చండి అంటే అర్థం ఏంటి? ఈ అని కూడా గీక్కుంటాడనే. దేశం అంటే పిచ్చి అంటే అర్థం ఏంటి? అవసరమైతే దేశం కోసం ఆకలి దప్పిక సమస్తాన్ని విడిచిపెట్టి పని చేయగలిగినటువంటి ప్యాషన్ ఉందండి అని అర్థం. ఎగ్జాస్టే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? అరే బాబు, ఈయన పరవశుడైపోయాడు అంటే ఆ పనిలో పడిపోయి కనీసం బువ్వ తిందాం, కాసేపు నీళ్లు తాగుదాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని కూడా లేకుండా ఆ దేవుడి పని అనుకుంటా వాళ్ళతోనే టైం అంతా స్పెండ్ చేస్తున్నాడు. కనీసం తిండి కూడా తినట్లేదు ఈ పెద్ద మనిషి అని ఇతను ఎగ్జాస్టే గురయ్యాడు. అంటే బిసైడ్ హిమ్సెల్ఫ్, అతను పరవశుడయ్యాడు అని అంటున్నారు అక్కడ. అంతే తప్ప పిచ్చోడు, పిచ్చి పనులు చేస్తున్నాడు, నోట్లో నుంచి జొల్లు కారుతుంది, గీక్కుంటున్నాడు అని కాదు అక్కడ అర్థం. మనకు తెలిస్తేగా, మనకి పిచ్చి అనే పదానికి ఉన్నటువంటి అర్థాలు తెలిస్తేనే కదా. ఎగ్జాస్టే అనే గ్రీకు పదానికి అర్థం తెలిస్తేనే కదా. మనకు తెలియదుగా, మనకు తెలుగే ఏడిస్తావుదాయా, మన గ్రీక్ ఎక్కడ ఏడిస్తచ్చు మనకి? అసలు వాళ్ళు పిచ్చోడు, ఈ పిచ్చోడిని చూసి మా కొంపకి ఎందుకు వస్తాను దరిద్రులారా అంతా కూడా ఈ పిచ్చోడు కల్పించిన పిచ్చి కదా. బైబిల్లో ఎక్కడా లేదు అక్కడ. ఆయన భోజనం చేయడానికి కూడా వీలు లేకపోతే అరే నాయన బిసైడ్ హిమ్సెల్ఫ్ అయిపోయాడు అంటే ఆయన తను పట్టించుకోవటం మానేశాడు. వాళ్ళ రందిలో పడి తినాలి అనే కాన్సెప్ట్ ఇతను మర్చిపోయాడు, పరవశుడైపోయాడు అనేటువంటి కాన్సెప్ట్ లో మాట్లాడారు తప్ప అక్కడ పిచ్చోడం కదా. లాక్కుపోయారట, లాక్కుపోయటం కాదు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినప్పుడు ఏ గ్రీకు పదం అయితే ఉపయోగించారో అదే గ్రీకు పదం ఉంది అక్కడ. అనగా చెయ్యి పట్టు సున్నితంగా తీసుకెళ్ళటం అని దాని అర్థం. అంటే అయ్యా నువ్వు అన్నం తిందురా, అయ్యా నువ్వు అన్నం తిందురా అని చెప్పి సున్నితంగా తీసుకుపోతు చూసావు తల్లి. అలా తీసుకుపోవటం అక్కడ అర్థం అంతే. ఆక్కుపోవటం గీక్కుపోవటం అని అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు కదా. ఎవరికి చెప్తారు కదా ఒకసారి వినండి. తల్లిదండ్రులకు తెలిసిన సహోదరులు చెప్తారుగా, అయ్యా మరి మీ అన్న సాధారణ మానవుడు కాదు, ఆయనలో ఇంత మహిమ ఉంది అని చెప్పి తల్లిదండ్రులు ఏదో సందర్భంలో చెప్తారు కదా. చెప్పారన్న గ్యారెంటీ ఏంటి? చెప్పాల్సిందే అన్న రూల్ ఏంటి? చెప్పాలని నువ్వేమన్నా శాసిస్తున్నావు ఏంటి పైనుంచి? లేదంటే నువ్వు చెప్పాలనుకున్నంత మాత్రం చెప్పాలని ఏమన్నా రూల్ ఏమన్నా ఏడిసిందా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నా. చెప్పాలి కదా, చెప్తారు కదా. నువ్వెవడు అనుకోవటానికి చెప్తారని? నువ్వెలా డిసైడ్ చేస్తా ఖచ్చితంగా చెప్పాలి అని? నువ్వేమైనా మానసిక తత్వ శాస్త్రవేత్తవా? నువ్వేమైనా లింగ్విస్టిక్ ప్రొఫెసర్వా? లేదంటే ఏదో ఒక సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు కదా, నువ్వెవరవయ్యా జడ్జిమెంట్ ఇవ్వడానికి? చెప్పాలి కదా అని. చెప్తారో చెప్పలేదో బైబిల్ చెప్పాలి. చెప్పారా చెప్పలేదు బైబిల్ చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి? మేరీ అండ్ జోసెఫ్ తన తమ్ముళ్ళకి కానీ తమ నోట నుంచి వేరే వాళ్ళకి కానీ ఈ సంగతులు వాళ్ళు చేరవేయలేదు. వాళ్ళు తమ హృదయంలో వీటిని భద్రం చేసుకున్నారు. వాళ్ళు తమ హృదయంలో వీటిని ప్రిజర్వ్డ్ చేసుకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంత తమ్ముళ్ళకి చెప్పింది అనుకోండి మేరీ అండ్ జోసెఫ్, ఏమని? మరియమ్మను జోసెఫ్ గారు ఇద్దరు కలిసారే బాబు, మీ అన్న మామూలుడు కాదు, మీ అన్న తరతరాలు యుగాల నుంచి ఎదురు చూస్తున్న యుగ పురుషుడు, మా సామాన్యుడు కాదు, అతను దేవుడు ఇచ్చినటువంటి మెస్సయ అని చెప్పారు అనుకోండి. ఒకవేళ చెప్పారు అనుకోండి, ఆయనకి పిల్లలకి చెప్పారు, పిల్లలు ఊర్లో చెప్పారు, ఊర్లో వాళ్ళు దేశం మొత్తం చెప్పారు అనుకోండి. ఒకవేళ హైపోథెటికల్ గా ఆలోచించరు, ఒకవేళ అనుకోండి. ఇక ఈయనకి శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు అర్థం కావట్లా. ఈయనకి శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు తమ్ముళ్ళకి విషయం చెప్పైతే తమ్ముళ్ళు ఏం చేస్తారు? అర్రెర్రెర్రెర్రె ఇంత గొప్పడా మా అన్న అని చెప్పి రెడ్ కార్పెట్ వేసి దండాలండి అని పాట కడతారు అక్కడ. ఇక శ్రమలు ఎక్కడ ఉన్నాయి ఆయనకి? శ్రమలు ఎక్కడ వస్తాయి? ఆయనకి శుభ్రంగా ఊరేగిస్తారు, ఆయనకి శుభ్రంగా పూలు చల్లుతారు, కాళ్ళు కింద పెట్టకనివ్వకుండా చూస్తారు, అక్కడ పళ్ళెం అక్కడే అందిస్తారు, ఆయనకు రోజు జుట్టు దూవుతారు, ఆయనకు రోజు స్నానం చేపిస్తారు, ఆయన పూల పాన్పు మీద పండుకోబెట్టి రోజుకో సన్మానం చేసి మటన్ బిర్యానీ పెడతారు ఆయనకి. బైబిల్లో ఆయన అందుకోసం కాదట లోకానికి వచ్చింది. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన సఫరింగ్ మెస్సయాగా లోకానికి వచ్చాడు. అకార్డింగ్ టు యెషయా చాప్టర్ నెంబర్ 53, అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ నెంబర్ 53 ప్రకారంగా ఆయన సఫరింగ్ మెస్సయాగా వచ్చాడు ఈ లోకానికి. అంటే బాధలు అనుభవించాల్సిన అవతారం ధరించాడు ఆయన. వీళ్ళకి ఈ సీక్రెట్లన్నీ రిలీజ్ చేస్తే వీళ్ళెందుకు ఇక బాధలు పెడతారు? అసలు ఆయన అందుకు కాదు వచ్చింది. ఆయన అవతార రహస్యం ఏంటి? యేసు అవతార రహస్యం ఏంటి? ఆయన మన ప్రతి బలహీనతలో పాలు పాగస్తుడు కావటానికి వచ్చాడు.
అందుకనే చెప్తున్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే మానవుడు అనుభవించే ప్రతి కష్టాన్ని ఆయన అనుభవించడానికి వచ్చాడట ఈ లోకానికి. ఆయన ఇన్కార్నేట్ అయింది సుఖభోగాలు అనుభవించడానికి కాదట బైబిల్ చెప్పింది. మానవుడి యొక్క ప్రతి బలహీనతని అనుభవించడానికి వచ్చాడట. ఇంకా చదవండి, సమస్త విషయాల్లో, అంటే అన్ని విషయాల్లో, అవమానాల్లో, నిందల్లో, తిరస్కరింపుల్లో, ఈసడింపుల్లో, అన్నిట్లో, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను. అంటే ఆయనకి ఈసడింపులు రావాలి, ఆయనకి చిత్కరింపులు రావాలి, ఆయనకి అవమానాలు ఎదురవ్వాలి, ఆయనకి నిందలు రావాలి, ఆయన కూడా చులకనగా చూడాలి. మాన్య మానవుడు ఎదుర్కొనే ప్రతి క్షోభని ఆయన ఎదుర్కోవాలి అనేదే ఆయన అవతార రహస్యం. ఆయన అవతారం ఎత్తిందే సఫరింగ్, బాధను అనుభవించడం కోసం, మానవ జాతి కోసం. మరి బాధలు అనుభవించాలంటే తమ్ముళ్ళకి సీక్రెట్ చెప్పేస్తే ఆయన ఎట్లా అనుభవిస్తాడు బాధలు? ఇంకో విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. మరియమ్మకి కన్య గర్భం నుండి యేసు ప్రభు వారు పుట్టారన్న సంగతి సువార్తికులు బయట ప్రపంచానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్తలో రాసేంతవరకు ఎవరికి తెలీదు. అలా చెప్తున్నా, మన క్రైస్తవుల్లో కూడా ఏమైనా పొరపాటున అలాంటి ఆలోచనలు కలుగుంటే ఇప్పుడు తుడిపేసుకోండి మీ బ్రెయిన్లో. యేసుక్రీస్తు ప్రభువుల వారు కన్యకకి పుట్టాడు అనేది ఆయన పుట్టినప్పుడు ఎవరికి తెలియదు. ఆయనకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, ఆయనకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, 33 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ఆయన బ్రతికినంతకాలం ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఈ సీక్రెట్ ఎప్పుడు రివీల్ అయింది ప్రపంచానికి? మత్తయి, మార్కు, లూకా, సువార్తికులు ఈ ప్రపంచానికి ఆ సీక్రెట్ ని రివీల్ చేసినప్పుడు తెలిసిందే. అందుకనే మీరు చూడండి యేసుక్రీస్తు వారి గురించి పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ, ఈయన వడ్రంగి వాడు కాడా, ఈయన యోసేపు కుమారుడు కాడా అంటారు. అదేంటి? వాళ్ళు అట్టెందుకు అనుకున్నారు? మరి అట్లా అనకూడదు కదా. మరి ఈ సీక్రెట్ కనుక అప్పటికి అందరికీ కనుక తెలిస్తే అలా అనకూడదు. ఏమనాలి? ఇతను కన్యకకు పుట్టానని చెప్పుకునేవాడు కాడా అని అనాలి కదా. ఈయన యోసేపు కుమారుడుగానే అనుకుంటున్నారు ఆ రోజు జనాలు. యోసేపుకి మరియమ్మకి కలిగలిపిగా పుట్టినోడనే అనుకుంటున్నారు అక్కడ జనాలు. వడ్లవాని కుమారుడు గాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారి తన సహోదరులు కారా అంటే అర్థం ఏంటి? ఇతను ఒక సాధారణ మానవ పుట్టుకలని చూసింది ఆనాటి యువత ప్రపంచం. ఆనాటి మెయిన్ స్ట్రీమ్ జుడాయిజం ఈయన్ని సామాన్యంగా నువ్వు నేను ఎలా పుట్టాము అలానే పుట్టామనే భ్రమలోనే ఉంది. అసలు యోసేపుతో సంబంధం లేకుండా కన్యకు పుట్టినవాడు కాడా అనాలి కదా. అదేంటి? యోసేపు కుమారుడు కాడా అంటున్నారంటే ఆయన్ని ఒక సన్ ఆఫ్ జోసెఫ్ గానే చూశారు, ఆయన్ని బెన్ యోసెఫ్ గానే చూశారు ఆ రోజుల్లో. కాబట్టి కన్యకకు ఆయన పుట్టడం అనే కాన్సెప్ట్ ఆయన బ్రతికినంత కాలం ఎవ్వరికి ఈ సీక్రెట్ తెలియదు. సామాన్యంగానే ఆయన్ని చూసేవాళ్ళు. మరి ఈ సీక్రెట్ ఎప్పుడు తెలిసింది సార్ ఈ సమాజానికి అనంటే, పరిశుద్ధాత్ముడు సువార్తికులకి ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియజేశారో అప్పుడే ఈ ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. అప్పటి వరకు మరి ఏమైంది సార్? అప్పటి వరకు మరియమ్మ, యోసేపులు దీన్ని సీక్రెట్ గా అలానే ఉంచేశారు. దీన్ని ఎవరికి బోర ఊది చెప్పలేదు. దాన్ని తమ పవిత్ర రహస్యంగానే దాచిపెట్టుకున్నారు. అదే బైబిల్ చెప్తుంది మనకి. ఒకసారి మీరు అందరూ కూడా లూకా సువార్త ఒకసారి చేయండి. అప్పటికి కన్యగా ఆవిడ ఉండటం, బిడ్డ పుట్టటం, ఆ తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు రావటం, ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆ యొక్క ఫజిల్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటుంది ఆవిడ. ఓకే, యెషయా గ్రంథం 9:6 ఇలా నెరవేరిందా, తూర్పు దేశపు జ్ఞానులు రావటం దీనికి సూచన అని డాట్స్ అన్నిటిని ఆవిడ కనెక్ట్ చేసుకుంటుంది. తలపోసుకొనుచు భద్రం చేసుకుందట. భద్రం అంటే అర్థం ఏంటనుకున్నా? తన హృదయంలో ప్రిజర్వ్ చేసుకుంది. అంతేకాదు, దానికి ఇంకొక అర్థం కూడా ఉంది అక్కడ గ్రీకులో. అందుకని మీరు చూడండి, భద్రము చేసుకొనెను అన్న దగ్గర సూంటేరేయో అని ఉంటదండి. సూంటేరేయో అంటే అర్థం ఏంటి? సూంటేరేయో అంటే అర్థం ఏంటో తెలుసా? తన హృదయంలో దాన్ని భద్రపరుచుకుంది. అంతేకాదు, అంతటితో ఆగిపోలేదు, దానిని అంతటితో లాక్ చేసింది విషయాన్ని, దాన్ని అంతటితో సీల్ చేసింది విషయాన్ని. అంటే దీని ఒక సీక్రెట్ గా అలానే మెయింటైన్ చేసింది ఆవిడ ఎవ్వరికి ఈ విషయాలను పంచుకోలేదు. సుమియోనికి ఈ విషయం పరిశుద్ధాత్మ చెప్తే తప్ప తెలిసింది, మరియమ్మ చెప్తే తెలియలా. వీటిని వాళ్ళు ఒక సీక్రెట్ గానే ఉంచుకున్నారు తమ హృదయంలో. సూనెటేరియో చేసుకున్నారు, అనగా తమ హృదయంలో వాటిని సీల్ చేశారు, లాక్ చేశారు. ఈ సంగతులు వాళ్ళు ఎవ్వరికి చెప్పలేదు, సీక్రెసీ మెయింటైన్ చేశారని అర్థం. ఎందుకండి సీక్రెసీ మెయింటైన్ చేయాలి? అవి రివీల్ అవ్వాల్సిన దగ్గర రివీల్ అవ్వాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్స్ ఉంటాయి. ఈ మధ్య మా గుంటూరులోనే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా జరిగింది చెప్తున్నా. అప్పటికి 5 అంతస్తులు కట్టేశాడు బిల్డింగ్. పెద్ద కాంప్లెక్స్ ఏదో కడుతున్నాడు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు.
నేను పిలిచా సెక్యూరిటీ గార్డ్ని పిలిచా, బాబాయ్ ఎలా ఉన్నావు నా బాగున్నాను తమ్ముడు అన్నాడు. ఏంటిది అని అడిగా, సెక్యూరిటీ గార్డ్ని అడిగా. సెక్యూరిటీ గార్డ్ నాకు తెలియదు బాబా అన్నాడు. నాకు తెలియదు బాబా అన్నాడు. అదేంటి నాకు అర్థం కాల. మీరు ఇప్పటికీ కూడా చూడండి, బయట పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేటప్పుడు అనేక చోట్ల అసలు ఏంటో కూడా ఎవరికి తెలియదు. అలా కడతా ఉంటారు 5 అంతస్తులు 6 అంతస్తులు 7 అంతస్తులు, ఎవరికి తెలియదు. అవి ఎవడు డంకా బజాయించి ఫ్లెక్స్ వేసి కట్టడు, ఇక్కడ పలానా కడతామని ఎవడు చెప్పడు మొదట్లో. కానీ ఎప్పుడైతే కట్టేస్తారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్లూ రంగుల రేకులు, ఆ రేక్స్ ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు దానికి ఫ్రేమింగ్ ఎప్పుడైతే సెట్ అవుతుందో తర్వాత కొన్ని రోజుల్లో ఓపెనింగ్ అనగా అప్పుడు బయటకు తెలిసింది, ఓహో ఇది డీమార్టా, ఓహో ఇది బిగ్ బజార్. అప్పుడు అర్థమైంది. అంటే సీక్రెట్ అప్పటిదాకా చెప్పరు ఎవరు, అప్పటిదాకా సీక్రెట్ ఎవరు చెప్పరు. అలానే మెస్సియానిక్ ఫిగర్ కన్స్ట్రక్ట్ అవుతుంది పుట్టినప్పటి నుంచి. ఆ బిల్డింగ్ అలా ఫామ్ అవుతుంది 30 ఏళ్ల వరకు. ఆ బిల్డింగ్ ఎవరు, ఆ బిల్డింగ్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. అమ్మా నాన్నలకు తప్ప, పరిశుద్ధాత్మ ఎవరికైతే రివీల్ చేసిందో వాళ్ళకి తప్ప ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది? ఆయన ఎప్పుడైతే బాప్తీసం పొందాడో, బాప్తీసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఎప్పుడైతే స్వరం వచ్చిందో అప్పుడు శిష్యులకు రివీల్ అయింది. ఈయన ఎప్పుడైతే బయట ప్రపంచానికి వెళ్ళి మొట్టమొదటిసారిగానే యెషయా గ్రంథం స్క్రోల్ ఓపెన్ చేసి సినగోగులో ప్రకటించాడో, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మెస్సియానిక్ ప్రాఫెసీ అప్పుడు కొంతమందికి అర్థమైంది. అలా 30 ఏళ్ల తర్వాత ఈయన ఎవరు అన్న సంగతి నిదానంగా అర్థమవటం ప్రారంభం. అప్పటిదాకా ఎవరికి తెలీదు. అప్పటిదాకా ఈయన కన్యకు పుట్టాడని, నిజంగానే యోసేపు కళ వచ్చిందని, అసలు ఈ తతంగం జరిగిందన్న సంగతి ఎవరికి తెలియదు. అదేంటే మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కనును, అది తెలుగులో ఉన్నట్టుగా హీబ్రూలో ఉండదు. నేను దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడో చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. మనం చదువుకున్నంత క్లియర్ గా హిబ్రూ టెక్స్ట్ లో అలా ఉండదు. హిబ్రూ టెక్స్ట్ లో అల్మా, బెతూలా వీటి మధ్య తేడా ఏంటో నేను కొన్ని సంవత్సరాల కిందటే చెప్పాను. ఆ వీడియో మన ఛానల్లో ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి మీరు కూడా. తమ్ముళ్ళకి చెప్పాలి కదా అని, మీ అన్న సామాన్యుడు కాదు అని చెప్పలేదయ్యా, సీక్రెసీ మెయింటైన్ చేశారు. ఎందుకు చెప్తే శ్రమలు ఉండవు కాబట్టి, చెబితే ఆయనకు అనుభవించాల్సిన అవతార రహస్యం దెబ్బతింది కాబట్టి చెప్పలేదు. అందుకనే వాళ్ళకి తెలియలేదు అది. అందుకనే వాళ్ళు ఒక సామాన్య అన్నగానే చూశారు, సామాన్య తోడబుట్టినోడుగానే చూశారు. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, సరేనండి తమ్ముళ్ళని తీసి పనేయండి. మరియమ్మ యోసేపులు ఉన్నారు. మరియమ్మకు తెలుసు కదా, గాబ్రియల్ దేవతతో ప్రత్యక్షమైంది ఎవరికో కాదు, మేరీకే కదా. మరి అప్పుడు మేరీకో క్లారిటీ ఉండాలి కదా. మరి మేరీ కూడా ఎందుకు తర్వాత కాలంలో కాస్త నిర్లక్ష్య వైఖరి అవలంబించినట్లుగా కనపడుతుంది యేసు పట్ల అని అనుకునేవాళ్ళు కూడా లేకపోతే. దానికి కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు పస్కా పండగకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయేంత వరకు కూడా కొడుకు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో మరియమ్మ ఉంటది. ఇట్ట జరిగిద్ది అంటావు అని అడుగుతుంటారు అనమాట కొంతమంది. అంటే ఒక దిన ప్రయాణం సాగిపోయారట, ఆ తర్వాత వచ్చి మళ్ళీ వెతుకుతున్నారట. అంటే ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం వహించారు, ఆయన సామాన్యుడు కాదని తెలుసు కదా మరియమ్మ గారు అంటుంటారు. ఏమంటే దీనికి కూడా ఇప్పుడు మన కరుణాకర్ ఏంటంటే ఆ మట్టి బుర్రతో ఏదో లాజిక్ లాగాను అనుకుని సంబరపడతా ఉంటాడు బేసికల్ గా. ఎందుకంటే మనోడికి మానవ మనస్తత్వ శాస్త్రం అంటూ ఒకటి ఉండిద్దని, దానిలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందని, ప్రతిదాన్ని చక్కగా మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో థియరీస్ ఉన్నాయని ఎందరో సైకాలజిస్టులు ప్రయత్నం చేశారని తెలియదు మనోడికి ఏమీ తెలియదండి. మనోడికి తెలిసింది ఒకటే, ఆ మట్టి బుర్రతో ఏదో చదివినప్పుడు ఏదో అనిపించింది, అరే కనీసం దీన్ని వెతుకుదాం. ఇప్పుడు మట్టి బుర్రతో ఏదో చదివావు, నీకు ఏదో ఇల్లాజికల్ అనిపించింది, వెంటనే ఏం చేయాలి, వెతకటానికి ట్రై చేయాలి. దీనికి సైకాలజీలో ఏమైనా ఉన్నాయా, దీనికి మానవ మనస్తత్వ శాస్త్రంలో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, ఇలా జరిగే అవకాశం ఉందా అని ఎతకాలిగా. అబ్బెబ్బెబ్బెబ్బే అస్సలు ఎతకం. మనకు తెలిసింది ఒకటే, దొరకంగానే అదేదో పెద్ద వజ్రాయుధం దొరికినట్టుగా వచ్చేసేయటం, వీడియోలు చేసి పడేయటం. చదువుకున్న లక్షణం అలా ఉండదండి. చదువుకున్నోడు ఆలోచిస్తాడు, చదువుకున్నోడు దీనికి ఏమైనా సమాధానం దొరికిద్దా, మానవ మనస్తత్వ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నించాలి. మరియమ్మకి ప్రత్యక్షమైనంత మాత్రాన, యోసేపుకు ప్రత్యక్షమైనంత మాత్రాన వాళ్ళు తమ జీవితంలో ఒకవేళ యేసుక్రీస్తు వారి మీద నిర్లక్ష్య వైఖరి అప్పుడప్పుడు చూపించినా, అక్కడక్కడ కనపరిచినా అది పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ ఏవి కాదు. ఎందుకంటే మానవ మనస్తత్వ శాస్త్రం గురించి మీకు ఒక ఉదాహరణలు మీకు చెప్తా, జాగ్రత్తగా. జీన్ పియాజే అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన మానవ మనస్తత్వ శాస్త్రం మీద అతి గొప్ప ప్రపంచ మేధావిగా గాంచినటువంటి వ్యక్తి. అంతేకాదు ఐన్స్టీన్ లాంటి వాడు కూడా ఇతన్ని చూసి ఇతన్ని ప్రశంసించి ఇతన్ని గౌరవించాడు కూడా. అంటే ఐన్స్టీన్ లాంటోడే ఇతన్ని మెచ్చుకొని ప్రశంసించాడంటే ఇతను మానవ మనస్తత్వ శాస్త్రం మీద అతను కూడా పట్టు ఏంటో చూడండి. ఇతను పిల్లల ఎదుగుదల మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. అలా పరిశోధనలు చేసినప్పుడు ది థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని ఒక థియరీ కూడా తీసుకెళ్ళాడు. అంతేకాదు ఈ థియరీలో భాగంగా స్కీమా అనేటువంటి దాన్ని అభివృద్ధి పరిచినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు అత్యంత ప్రధానుడు ఇతను. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇతను చెప్తున్న విషయం ఏంటంటే
అరే బాబు, మానవుడి బ్రెయిన్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. అవేంటంటే, మానవుడి బ్రెయిన్లో స్కీమా అనే ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. స్కీమా అనేది ఒక బిల్డింగ్ బ్లాక్స్ అంటే అర్థమైందంటే ఒక బ్లూ ప్రింట్. అంటే ఇప్పుడు పలానా వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరు, అతని కథ ఏంటి, అతనితో నేను ఎలా మసులుకోవాలి. స్కీమా దేని మీద ఆధారపడి ఉండిద్ది అని అంటే, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, మనం అతన్ని చూసినటువంటి కోణం, మనం అతనితో ఉన్న పరిచయాన్ని బట్టి ఈ స్కీమా అనేది ఒక్కొక్కడి పట్ల ఒక్కొక్కల బ్రెయిన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది స్కీమా అనేది. ఓకేనా, రైట్. స్కీమా అనేది పర్యావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, జ్ఞాన ప్రయాణంలో మారుతూ ఉంటుంది. మా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరియమ్మ ఉందండి, మరియమ్మ యోసేపులు ఉన్నారు. మరియమ్మకి గాబ్రియల్ దేవదూత ప్రత్యక్షమయ్యి అసాధారణమైనటువంటి ఒక బిడ్డ నీకు జన్మిస్తాడు, ఆయన మెస్సాయ అని చెప్పింది. వెరీ గుడ్. ఇది ఆవిడ స్కీమాలో లోడ్ చేసుకుంటుంది. ఓకే, నాకు పుట్టబోయేవాడు అసాధారణమైన వ్యక్తి, నాకు పుట్టబోయేవాడు ప్రపంచాన్ని పరిపాలించే మెస్సియా అని ఆవిడకి ఒక స్కీమాలో లోడ్ చేసుకునేది. అయితే పర్యావరణం మారుతున్న కొలది, పరిస్థితులు మారుకున్న కొలది, సంవత్సరాలు గతిస్తున్న కొలది, ఇక అలాంటి అనుభవం మరలా ఆవిడికి జరగల. ఒక్కసారే జరిగింది తన లైఫ్లో. గ్యాబ్రియల్ ప్రత్యక్షమైంది ఒక్కసారే. నీకు పుట్టబోయేవాడు ప్రపంచాన్ని ఏలబోయే, పాపాల నుంచి రక్షించబోయే మెస్సయ్య అని చెప్పింది ఒక్కసారి. ఈ ఒక్కసారి జరిగినటువంటి ఈ అద్భుతాన్ని ఆవిడ స్కీమాలో లోడ్ చేసుకున్న తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దోడవటం, ఆ బిడ్డ మనలానే ఆకలి కొనటం, ఆ బిడ్డ మనలాగే నీళ్లు చేదుకోవటం, ఆ బిడ్డ మనలానే దప్పిక కొని ఉండటం, ఆ బిడ్డ అందరిలాగానే పనులు చేసుకోవటం చూసిన తర్వాత ఆవిడికి డిసిక్లిబ్రియం జరిగిందనమాట. ఏంటి సార్ ఈ డిసిక్లిబ్రియం అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు. గతంలో ఆవిడకి కలిగిన దర్శనానికి ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రవర్తనకి ఎక్కడో సంఘర్షణ ఏర్పడుతుంటది. అంటే అర్థం ఏంటి? అదేంటి, గాబ్రియేలు దేవదూతేమో ఇతను ఏదో మెస్సియా రక్షకుడు అని చెప్పింది, ఇతనేంటి నాలానే ఆకలేస్తుంది, నీళ్లు చేదుకుంటున్నాడు, ఈ కార్పెంటర్ పని చేస్తున్నాడు, ఏంటి సామాన్య మానవుల్లానే ఉన్నాడు అని ఆవిడలో ఉన్నటువంటి స్కీమా, ఏముందిలే సామాన్య మానవుడేలే మనలాగే అని స్కీమా అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటది డిసిక్లిబ్రియంస్ జరిగినప్పుడు. అంటే అర్థం ఏంటంటే, ఒకదానికొకటి పరస్పర సంఘర్షణ ఆలోచనలు తన హృదయంలో జరిగినప్పుడు, అంటే ఈ స్కీమా ఆవిడ బ్రెయిన్ లో డిసిక్లిబ్రియం ని గురి చేసింది. అంటే ఏంటి, మానసిక సంఘర్షణ గురి చేసింది. రెండు స్కీమాస్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు. ఒకటేమో అసాధారణ పుట్టుగా దేవుని కుమారుడు, రెండో పక్కేమో మనలాగే బొవ్వు తింటా, మనలాగే కింద కూర్చుంటా, మనలాగే స్నానం చేసుకుంటా, మనలాగే సామాన్యంగా బతుకుతున్నాడు ఏంటి అనేది రెండో స్కీమా. ఇలాగ రెండు విభిన్నమైన స్కీమాలు తన హృదయంలో ఉన్నప్పుడు ఏర్పడేది డిస్ఈక్విలిబ్రియం అంటారండి. దీన్ని డిస్ఈక్విలిబ్రియం. ఇదిగోండి, డిస్ఈక్విలిబ్రియం అంటే పాత నమ్మకాన్ని అనగా పాత స్కీమాని కళ్ళ ముందు కనిపిస్తున్న కొత్త సమాచారానికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు కలిగే మానసిక అసమతుల్యత లేదా అయోమయం, దీన్నే డిస్ఈక్విలిబ్రియం అని అంటారు. ఈ స్థితి మనిషిని తన ఆలోచనలను మార్చుకునేలా ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ స్థితి ఏం చేస్తుంది అంటే, ఓ పక్కది ఇలా జరుగుతున్నప్పుడు కొత్త వాస్తవానికి ఇప్పుడు చోటు కల్పించాలి. ఏంటా కొత్త వాస్తవం? 30 ఏళ్ల యేసు దైనందిన జీవితం అనే కొత్త వాస్తవానికి చోటు కల్పించడాన్నే అకామిడేషన్ అంటారు. ఇదిగోండి, అకామిడేషన్ అంటే అర్థం ఏంటంటే, పాత స్కీమా కొత్త అనుభవాలకు లేదా సమాచారానికి సరిపోనప్పుడు, అంటే ఇప్పుడు పాత స్కీమా ఉంది. ఏంటి ఆ పాత స్కీమా? ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపాల నుంచి విముక్తి చేస్తాడు అనేది అసాధారణమైన పుట్టుకని పాత స్కీమా. సమాచారానికి సరిపోనప్పుడు ఆ పాత స్కీమాని సవరించడాన్ని లేదా పూర్తిగా కొత్త స్కీమాని నిర్మించుకోవటాన్ని అకామిడేషన్ అని అంటారు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి దేవదూత చెప్పిన స్కీమా కంటే 30 ఏళ్ల ప్రత్యక్ష అనుభవం విభిన్నంగా ఉన్నప్పుడు కొత్త వాస్తవానికి చోటు కల్పించడానికి మనస్సు చేసిన మార్పే ఈ అకామిడేషన్. అర్థమైందా? అంటే పాత స్కీమాకి కొత్త స్కీమాకి పోలికలు లేనప్పుడు, పాత స్కీమా ఒక్కసారి జరిగినప్పుడు, కొత్త స్కీమా రోజు దైనందిన జీవితంలో తను లెగిస్తే చూస్తున్నప్పుడు సవరించుకుంటది మానవుడి స్కీమా తనను తాను. ఓకేలే, ఆయన కూడా మనలాంటి మానవుడేనేమోలే అని స్కీమా అడ్జస్ట్ అవుతుంది. నాలుగోది అసలు విషయం ఏంటంటే ఈక్విలిబ్రేషన్. ఈ ఈక్విలిబ్రేషన్ అనేటువంటి దశకి ఇంకా తల్లి చేరుకోలేదు. అది పునరుద్ధానం అయిన తర్వాత చేరుకుంది పూర్తిగా. ఎలా చేరుకుంది? ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే, పాత సమాచారానికి మరియు కొత్త మార్పులకు మధ్య ఒక సమతుల్యతను సాధించి, అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య సమతుల్యత ఏర్పాటు చేయాలి. ఓకే, ఈ అసాధారణ పుట్టుకంటే ఏంటి, సాధారణంగా మా మధ్య బ్రతుకుతున్న ఈ జీవితం అంటే ఏంటి, ఈ రెండు భిన్నమైనటువంటి విషయాలు,
ఈ రెండు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య సమతుల్యతను ఏర్పరచాలి. అలా సమతుల్యతను సాధించి ఉన్నతమైన అవగాహనను చేరుకునే మొత్తం ప్రక్రియని ఈక్విలిబ్రియేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి? రెండిటి సమతుల్యత పరిచి, అంటే దేన్ని తక్కువ చేయకుండా దేన్ని ఎక్కువ చేయకుండా రెండిటి సమతుల్యత పరచాలి. కొత్త వాస్తవానికి చోటు కల్పించే ప్రక్రియని అకామిడేషన్ అంటారు. కానీ ఈక్విలిబ్రియేషన్ అంటే ఏంటంటే రెండిటికి సమతుల్యత ఏర్పాటు చేసి రెండిటిని ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి ఒక పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో సరిగ్గా అలా అర్థం చేసుకునేటువంటి ప్రక్రియని ఈక్విలిబ్రేషన్ అంటారనమాట. ఇది మనిషి స్థాయి ఆలోచన నుండి మరొక స్థాయికి ఎదగటాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి కుటుంబంలో ఈక్విలిబ్రేషన్ ఆయన చనిపోయిన తర్వాత జరిగింది. మన కరుణాకర్ ఏం చెప్పాడు ఇప్పటిదాకా? సొంత తమ్ముళ్ళే పిచ్చోళ్ళు అన్నారు, సొంత తమ్ముళ్ళే పిచ్చోడు అన్నారని అంటున్నాడు కదా. మరి అదే తమ్ముళ్ళు తర్వాత జీవితాల్లో మారి పత్రికల్లో మా ప్రభువు మేము ఆయన దాసులం అని కూడా రాశారు కదా. ఒక యోధా గారు కానీ ఒక యాకోబు గారు కానీ. బైబిల్లో ఉన్న యోధా పత్రిక, బైబిల్లో ఉన్న యాకోబు పత్రిక, వీళ్ళిద్దరు ఎవరు? యేసుప్రభు వారు సొంత తమ్ముళ్ళే కదా. మరి సొంత తమ్ముడు తర్వాత మారారు కదా. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత వీళ్ళందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ మారారు కదా. మరి పెంతెకొస్తు పండగ దినాన్నోడు అందరూ కూడా అక్కడ నిలబడ్డారు కదా ప్రార్థనలో. అంటే ఇది చెప్పడం మనోడు. సో ఫైనల్ గా వాళ్ళు ఈక్విలిబ్రేషన్ కి, అనగా పాత కొత్త సమాచారాన్ని సమతుల్యత పరిచి క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, క్రీస్తునందు నడిచారు, క్రీస్తు కోసం ప్రాణాలు కూడా అర్పించారు వీళ్ళందరూ. కాబట్టి బ్రిల్లరా, ఇవేదో కరుణాకర్ చెప్పినట్లుగా ఈ ఏలుబొత్ర మాటలు మీరు అందరూ నమ్మి మోసపోకండి. మానవ మనస్తత్వ శాస్త్రాన్ని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మానవ మనస్తత్వ శాస్త్రం ఏం చెబుతుందో, మానవ మనస్తత్వ శాస్త్రం ఏ విధంగా ఒక సమాచారాన్ని తనలో బిల్డింగ్ బ్లాక్స్ రూపంలో ఏర్పాటు చేసుకుంటుందో వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోగలిగితే గాస్పెల్స్ అన్ని చాలా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి ఈయన కన్యక పుట్టడం కానీ, ఈయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప అసాధారణ సంగతులు కానీ ఇవన్నీ కూడా తర్వాత కాలంలో రివీల్ అయినాయి తప్ప ఆయన బ్రతికుండగా ఎక్కువ మందికి సమాచారం తెలియదు, పరిశుద్ధాత్మ రివీల్ చేస్తే తప్ప. చాలా సీక్రెసీగా దాన్ని మెయింటైన్ చేశారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే రివీల్ చేయాలనుకున్నాడో వాళ్ళకే రివీల్ చేసి ఫైనల్ గా సువార్తికుల ద్వారా పుస్తకంలో రాయించిన తర్వాత ఈ షాకింగ్ విషయం అనేది ప్రపంచానికి అర్థమైంది. అందుకనే అతను ఒక యోసేపు కుమారుడిగానే ఎంచబడ్డాడు, ఆయన ఒక యోసేపు కుమారుడిగానే చూడబడ్డాడు తప్ప కన్య గర్భాన పుట్టిన వాడిగా చూడబడలేదు. ఓకేనా? అర్థమైందా?